బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి పై విషాదం చోటు చేసుకుంది. 3 ఏళ్ల కన్నబిడ్డను బ్రిడ్జి పై వదిలి గోదావరిలో దూకారు దంపతులు. బైక్ పై కూర్చుని ఏడుస్తున్న పసిబిడ్డను స్థానికులు ఓదార్చారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో దంపతులు గల్లంతయ్యారు. ఇక దంపతులు తణుకు మండలం వేల్పూర్కి చెందిన దొడ్డ సాయి శిరీషగా గుర్తించారు. గజ ఈతగాలతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. గోదావరిలో దూకిన దంపతులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ బ్రిడ్జి పై విషాదానికి సంబంధించి కూడా ఐ న్యూస్ స్క్రీన్ పై విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ గా 3 ఏళ్ల కన్న బిడ్డను వదిలేసి మరి ఇద్దరు దంపతులు కూడా గోదావరి నదిలో దూకారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ భార్గవ్, చెప్పండి, గోదావరి నదిలో దూకిన దంపతులకు సంబంధించి కూడా అసలు కావాలని దూకారా, ఎందుకు దూకారు, అంటే ప్లాన్ చేసుకొని దూకారా లేదంటే అక్కడి దాకా వచ్చి గొడవ పడి 3 ఏళ్ల కన్న బిడ్డను వదిలేసి దూకారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుసాయా భార్గవ్? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఈ యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా కూడా కుటుంబ వివాదాల నేపథ్యంలోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లయితే అక్కడ తెలుస్తుంది. అయితే వీరిద్దరూ కూడా బండి మీద పిల్లోడితో 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తమ పాపతో పాటు అక్కడికి వచ్చి ఆ పాపను బండి మీద అక్కడే కూర్చోబెట్టి అక్కడ వారిద్దరు కూడా వివాదానికి దిగారు తొలుత. ఆ తర్వాత వివాదం చిలికి గాలివానలా మారడంతో వారు ఆ ఆవేశంలో కూడా అక్కడి నుంచి గోదావరి పై నుంచి కిందకు దూకినట్లు ప్రస్తుతం స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కుటుంబ వివాదాలు పూర్తి కారణంగా పలువురు చెప్తుండగా తణుకు మండలం వేల్పూర్ వాసులుగా ప్రస్తుతం అయితే వారిని గుర్తించారు. దొడ్డ సాయి అలాగే శిరీష. వీరిద్దరు కూడా 29 సంవత్సరాలు 28 సంవత్సరాలు. వీరిద్దరికి ఉన్నటువంటి ఒకే ఒక్క పాపని అక్కడే బండి మీద వదిలేసి మరి ఈ విధంగా దారుణంగా గోదావరిలో దూకేయడంతో ప్రస్తుతం ఒక విషాద ఘటనగా కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఆ పిల్ల అక్కడే బండి మీద ఉండి ఏడుస్తూ అమ్మ నాన్న అంటూ కూడా ఏడుస్తూ ఉండడంతో స్థానికులు చూసి చలించిపోయి ఆ పాపను దగ్గరికి తీసుకొని ఓదార్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే గోదావరి దాదాపు 5 లక్షల క్యూసెక్ల వరకు కూడా నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఉధృతంగా ఉండడంతో వారెక్కడా కూడా దరిదాపుల్లో కనిపించినటువంటి పరిస్థితి కూడా లేదు. అందులో చీకట్లో కావడంతో తెల్లవారేసరికి గాలింపు చర్యలు చేసే వారికి కూడా ఎక్కడ ఆచూకీ అయితే వారి మృతదేహాలు కూడా లభ్యం కాని పరిస్థితి అయితే ఉంది. మాక్సిమం ఈ రోజు సాయంత్రం లేదా రేపటికి అంతర్వేది వద్ద ఎక్కడైనా తేలియాడేటువంటి అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం ఆ జాలర్లు గాని స్థానికులు గాని చెబుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారు తణుకులో ఉన్నటువంటి వేల్పూర్కు చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రస్తుతం పోలీసులు సమాచారం ఇచ్చారు. మరోవైపు గజ ఈతగాళ్లతో కూడా వారి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఈ ఆత్మహత్యకు గల పూర్తి కారణం అయితే కుటుంబ విభేదాలు అయితే అని కూడా ప్రస్తుతం ప్రాథమికంగా అయితే నిర్ధారణ అవుతుంది. అటు పోలీసులు కూడా రంగంలోకి దిగి పూర్తి దర్యాప్తు అయితే చేపట్టారు. వారు బండి మీద వచ్చి బండిని అక్కడ పార్క్ చేసి చెప్పులను కూడా వదిలేసి దూకడం అనేది ఖచ్చితంగా వారికి ఒక వివాదం. ఎందుకంటే బండి మీద పిల్ల ఉంది, ఆ పిల్ల అక్కడే వదిలేశారంటే నిజంగా దూకాలనుకుంటే పిల్లని ఇంట్లో వదిలేసి వచ్చేవారు. ఖచ్చితంగా వారికి అక్కడికి వచ్చిన తర్వాతే వివాదం జరిగిందనేది మాత్రం స్థానికులు చెబుతున్న కథనం తర్వాత మాత్రం మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్రాహ్మణి. Okay, right, Bhargav. Thank you for the updates.